వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆల్మోస్ట్ $250,000 అనేవి వస్తూ ఉన్నాయి. వాళ్ళు సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి? సో చాలా మంది యాక్చువల్లీ రిటైర్మెంట్ని డిలే చేస్తూ వెళ్తారు. ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం, యూఎస్లో ఉంటారు. ఇవన్నీ ఇండియన్ మార్కెట్లో అనలైజ్ చేసుకుంటా కూర్చుంటే కుదరదు. సో డైరెక్ట్ ఈక్విటీ అనేది కొంత ఇస్తాం. ఈవెన్ జొమాటో ఒకప్పుడు 2015-16 ముందు అది ఎంత కంపెనీ, ఇప్పుడు చూస్తే కనుక 2.8 lakh crore క్యాపిటలైజేషన్ ఉంది కంపెనీ. ఇప్పుడు ప్లానింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ కంట్రీలో మనం రిటైర్ అవుతున్నాం, దానికి తగ్గట్టుగా ఆ కంట్రీకి ఉన్న కరెన్సీ డిప్రిషియేషన్స్, ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇదే లైఫ్ స్టైల్ సస్టైన్ చేయాలంటే ఇండియాలో యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఎంత, దానికి తగ్గట్టుగా మనం అమౌంట్ని ఫైనలైజ్ చేసుకోవాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఫైనాన్షియల్ లిటరసీ మీద, ప్లానింగ్ మీద, సేవింగ్స్ మీద బోల్డ్ అని ఎపిసోడ్స్ చేస్తూ వచ్చాం కదా. ఇప్పుడు మనకు ఒక కేస్ స్టడీ వచ్చింది, అది కూడా ఎన్ఆర్ఐ యుఎస్ దగ్గర నుంచి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆల్మోస్ట్ $250,000 అనేవి వస్తూ ఉన్నాయి. వాళ్ళు సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి? ప్రాపర్ సేవింగ్, అది కూడా ఫ్యూచర్ కోసం, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో పనికొస్తాయి అనుకున్న వాటి మీద మ్యూచువల్ ఫండ్స్ బెటరా, లేకుంటే సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక క్వరీ, ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. మాకు ఒక సజెషన్ ఇవ్వండి అనేది. అదే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే మేడం. సో మనకి బోల్డ్ అన్ని కామెంట్స్ వస్తుంటాయి, కొన్ని సజెషన్స్ అనేవి అడుగుతూ ఉంటారు, లేకుంటే మాకు అడ్వైస్ చేయండి అనేవి ఉంటాయి. అందులో వచ్చినటువంటి ఈ కామెంట్, $250,000 ఇద్దరికి వస్తున్నాయి. హస్బెండ్ ఈజ్ ఎర్నింగ్ $150,000 అండ్ వైఫ్ ఈజ్ ఎర్నింగ్ $1,000, $100,000. ఈ ఇద్దరికి కలుపుకొని ఫ్యూచర్లో చేయాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, అసలు మీరేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? సో నేను కూడా చూశాను మేడం, ఇప్పుడు మీరు చెప్పింది. సో రిటైర్మెంట్ కోసం వీళ్ళు అడిగారు. సో చాలా మంది యాక్చువల్లీ రిటైర్మెంట్ని డిలే చేస్తూ వెళ్తారు. ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం, లేదా ఒక 5 years తర్వాత చూద్దాం, ఇప్పుడు మనమేం బాగానే వర్కింగ్లో ఉన్నాం కదా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేయాల్సింది, లేకపోతే 60s దగ్గర వచ్చిన వాళ్ళు చేయాలి అనుకుంటున్నారు. బట్ దే ఆర్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో ముందుగానే ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాపర్గా ఛానలైజ్ చేయాలి. సో ఆపర్చునిటీస్ ఏంటి, నార్మల్గా 99% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మేజర్గా 4 asset classes-లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అంటే లైక్ బయింగ్ హౌస్, ప్లాట్స్, ఏదైనా అవ్వచ్చు. అది మనం చెప్పినా చెప్పకపోయినా అదే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి నాకు తెలిసి ఇప్పటి వరకు మెజారిటీ రియల్ ఎస్టేట్లోనే చేస్తుంటారు. సో రియల్ ఎస్టేట్ మీద ఇంకా హెవీగా వెళ్ళటం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్. మన ఇండియన్ కల్చర్లో ఆటోమేటిక్గా గోల్డ్ అనేది ఒక భాగం. సో ఎంతో కొంత గోల్డ్ అనేది కూడా కొంటూ ఉంటాం. సో గోల్డ్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా ఇప్పుడు టచ్ చేయకపోవడం కరెక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్. సో ఇప్పుడు ఎప్పుడైతే రిటైర్మెంట్ అనేది ప్లానింగ్ అనేది గోల్డ్గా ఉంటుందో, లేదా కొంచెం హయ్యర్ గ్రోత్ రేట్ కావాలి అనుకుంటున్నాము, దానికి ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివి కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఎఫ్డీలో పెడితే 6-7% వస్తుంది. సో దాని మీద మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది మనకి కరెక్ట్ కాదు. ఫిక్స్డ్ ఇన్కమ్ మన మనీని సేవ్ చేస్తుంది, థింగ్ గ్రో చేయలేదు. సో ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా మనకి వీళ్ళకి సూట్ అవ్వదు. ఇక మిగిలింది ఈక్విటీస్. ఈక్విటీస్ అంటే షేర్ మార్కెట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అగైన్ వీళ్ళేమో యూఎస్లో ఉన్నారని చెప్పారు, టెక్సాస్ సిటీలో. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అగైన్ 2 questions వస్తాయి. యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలా? సో వీళ్ళిద్దరు వర్కింగ్ అన్నారు కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా 401k అకౌంట్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి ఈపీఎఫ్ అకౌంట్ లాగా. వీళ్ళు ఆటోమేటిక్గా 401k అకౌంట్లో కొంత మంత్లీ వీళ్ళ పేరోల్ నుంచి కొంత డిడక్ట్ అవుతూ వెళ్తుంది. సో అది ఆటోమేటిక్గా ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో 401k అకౌంట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని వీళ్ళు యూఎస్ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి డీసెంట్ ఎక్స్పోజర్ అనేది యూఎస్ స్టాక్ మార్కెట్లో ఉంది. ఇక నెక్స్ట్ మిగిలింది ఇండియన్ స్టాక్ మార్కెట్. ఈ రెండు కాకుండా మిగతా లేవో అనొచ్చు. సో సింపుల్గా మనమైనా కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం. రియల్ ఎస్టేట్ అంటే బాగా అర్థమవుతుంది. సో మనకి తెలిసిన ప్లేసెస్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. అలా కాదు, జర్మనీలో ఒక ప్రాపర్టీ ఉంది, తక్కువలో వస్తుంది, కొంటే 2 yearsలోనే ట్రిపుల్ అవుతుంది చెప్తే మనం వెళ్తామా, కొంటామా? ఈవెన్ మన దగ్గర పెట్టే అవకాశం ఉన్నా కానీ మనం ఎక్స్ప్లోర్ చేయం. ఎందుకంటే మనకు అది అన్నోన్ ప్లేస్, అన్నోన్ మార్కెట్. మనం ప్రాక్సిమిటీ కూడా చూసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోవటం ఎందుకు? సో ఇది చూస్తారు. ఇది సేమ్ వర్క్స్ విత్ ఈక్విటీస్ ఆల్సో. ఏదర్ వాళ్ళు ఉంటున్న రిసైడింగ్ కంట్రీస్ మీద అయినా మెయిన్గా చూపిస్తారు, లేదా వాళ్ళ హోమ్ కంట్రీ, మదర్ కంట్రీలోనే ప్రిఫర్ చేస్తారు. సో మదర్ కంట్రీలో ప్రిఫర్ చేయడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళ ఆ కంట్రీ మీద ఉన్న ఎఫెక్షన్ అవ్వచ్చు, డెవలప్ చేయాలి, గ్రో అవ్వాలి అన్న కారణంతో, అండ్ అది తెలిసిన ప్లేస్ కాబట్టి హోమ్ కంట్రీ మీద కొంచెం చూపిస్తారు. ఆల్రెడీ వాళ్ళు యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు త్రూ 401k అకౌంట్. ఇక మిగిలింది ఏంటంటే ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ.
సో గ్రోయింగ్ ఎకానమీలో కొంచెం ఎక్కువ రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపేర్ టు డెవలప్డ్ ఎకానమీస్. Hmm. సో ఇండియన్ ఈక్విటీస్ విల్ బి అ గుడ్ ఆప్షన్. సో ఇప్పుడు ఇండియన్ ఈక్విటీస్లో ఎలా వెళ్ళాలి? డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా షేర్స్ కొనుక్కోవచ్చు. సో దీనికి ఏంటంటే నేను కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనేది ఎవాల్యుయేట్ చేయాలి. ఉదాహరణకు మనకి రీసెంట్గా ఎన్ఎస్సి అనేది ఐపీఓకి వస్తూ ఉంటుంది. Hmm. నేను ఇప్పుడు అది డైరెక్ట్ స్టాక్. ఇప్పుడు ఇది ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే నాకు తెలియాలి అసలు వాట్ ఈజ్ ఎన్ఎస్సి, ఇది ఏం బిజినెస్ చేస్తుంది, అసలు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, Hmm. ఈ బిజినెస్లో కాంపిటీటర్స్ ఎవరు, మెయిన్గా ఎన్ఎస్సి కాంపిటీటర్ బిఎస్సి. సో మార్కెట్ నాకు రెవెన్యూ ఎలా వస్తుంది, సో ఈ రెవెన్యూ మీద గవర్నమెంట్ ఇంపాక్ట్ ఏముంటుంది, ఇప్పుడు రేపు గవర్నమెంట్ వచ్చేసి ట్యాక్సెస్ పెంచేసింది అప్పుడు నాకు ఎలా ఇంపాక్ట్ అవుతుంది, లేదా ఒక కొత్త ప్లేయర్ వస్తే నాకు ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, Hmm. నాకు కాంపిటీటర్స్ ఎవరున్నారు, నాకు ఎంత ఇన్వెస్టర్స్ మీద ఆర్ క్లయింట్స్ మీద నాకు ఎంత కెపాసిటీ ఉంది, నేను రేట్లు పెంచితే క్లయింట్స్ నాకు ఏమైనా చేయగలరా. సో ఇవన్నీ నేను ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఈ కంపెనీలో ప్రాఫిటబిలిటీ అనేది ఎలా పెరుగుతూ ఉంది. అల్టిమేట్లీ స్టాక్ ప్రైసెస్ ఎప్పుడు పెరుగుతాయంటే ఆ కంపెనీ కన్సిస్టెంట్గా ఇయర్ ఆన్ ఇయర్ లాభాలు అనేది ఎక్కువ ఇస్తూ వెళ్తే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. Yeah. అలా ఉందా లేదా, ఈ ప్రమోటర్ ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ కేసులో ఏంటంటే వీళ్ళు యూఎస్లో ఉంటారు, ఇవన్నీ ఇండియన్ మార్కెట్లో అనలైజ్ చేసుకుంటా కూర్చుంటే కుదరదు. Hmm. సో డైరెక్ట్ ఈక్విటీ అనేది కొంత రిస్క్ అవుతుంది. మేబీ దే క్యాన్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. బట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కూడా ప్రిఫర్ చేయరు డైరెక్ట్ ఈక్విటీ రోట్ని. ఎందుకంటే ఈ డైరెక్ట్ ఈక్విటీ అనేది పీరియాడిక్గా రివ్యూ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నాకేదో ఒక మంచి కంపెనీ కనిపించింది, బట్ తర్వాత దానిలో ఫండమెంటల్స్ మారిపోతే. క్లాసిక్ ఎగ్జాంపుల్ రిలయన్స్ క్యాపిటల్. ఒకప్పుడు ఈవెన్ సత్యం కంప్యూటర్స్ 2000 రూపీస్లో ఉన్న షేర్ 2 రూపీస్కి పడిపోయింది. సో మనం కంటిన్యూస్గా చూస్తూ ఉండాలి. మానిటర్ అనేది చేయాలి. యా. సో అలా చూడకపోతే కనుక మన షేర్ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇంటర్నల్గా ప్రాబ్లం వచ్చింది నాకు తెలియదు, నేను ఏదో స్టార్టింగ్లో పెట్టేసి కూర్చొని కుదరదు కదా. కంటిన్యూస్గా మన ఇన్వెస్ట్మెంట్స్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఆ టైంలో నేను ఏదో బిజీలో ఉన్నాను, అవైలబిలిటీ లేను, లాస్ మనకి కదా. అందుకని డైరెక్ట్ ఈక్విటీని చాలామంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కూడా అవాయిడ్ చేస్తారు. బెటర్ ఆప్షన్ ఏంటి, మేనేజ్డ్ పోర్ట్ఫోలియోస్కి వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ వర్క్ అంతా ఎవరో ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తాం. మ్యూచువల్ ఫండ్ అయితే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, అతని కింద ఒక టీం ఉంటుంది. దే విల్ ఎవాల్యుయేట్, ఓకే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేస్తే 10 years or 15 yearsకి నా మనీ మల్టీఫోల్డ్ అవుతుందా లేదా. సో అది మెయిన్గా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గట్టు దే విల్ అలొకేట్ అవర్ మనీ. ఇప్పుడు ఇలా వెళ్ళినందుకు వాళ్ళు కొంత ఫీజు ఛార్జ్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ద సింపుల్ రూట్. మ్యూచువల్ ఫండ్స్ ఈరోజు చాలామందికి తెలిసిపోయింది. సో ఇదేం ఒకప్పటిలాగా క్లోజ్ ఎండెడ్ ప్రోడక్ట్ అలాంటిది కొంతమంది ఇన్వెస్టర్స్కి మాత్రం అవైలబిలిటీ ఉన్నదైతే ఏం కాదు. సో ఎవరైనా కానీ సింపుల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ డీసెంట్ రిటర్న్. సో ఈక్విటీస్లో స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్ ఇస్ ఏ గుడ్ ప్రోడక్ట్ టు స్టార్ట్. మ్యూచువల్ ఫండ్ కాకుండా ఇంకేదైనా ఉందో, యా వీ హ్యావ్ ఎ పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా స్టాక్స్ మనం అకౌంట్లో బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఇది కూడా విత్ హెల్ప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్ వాళ్ళ టీంతోనే చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక మెయిన్ హర్డీల్ ఏంటంటే ఇది 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్ ఐ కెన్ డూ విత్ 5,000 రూపీస్, ఈవెన్ 100,000 రూపీస్, ఇలాంటి వాటితో కూడా మనం మంత్లీ సేవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. బట్ పిఎంఎస్కి వస్తే 50 lakhs ఇవ్వాలి. అసలే ఈక్విటీస్ కొత్త అయిన వాళ్ళు అంత రిస్క్ తీసుకుంటారు. ఈక్విటీస్లో ఉన్న నేచర్ ఏంటంటే ఒకేసారి స్టీప్గా పడిపోవచ్చు. సో మనకు మార్చి మంత్లో ఒకేసారి 10% పైన కరెక్ట్ అయ్యాయి. ఇండెక్సెస్ 10% పైన కరెక్ట్ అయ్యాయంటే ఇండివిజువల్ కంపెనీస్ అంతకన్నా ఎక్కువ కరెక్ట్ అవుతాయి. ఈవెన్ పాజిటివ్ సైడ్లో అంతే రిటర్న్ ఇవ్వచ్చు. బట్ ఈక్విటీస్లో మనకు రిటర్న్ సంపాదించాలంటే ఈ నెగిటివ్ మార్కెట్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇది మెయిన్. సో ఈ పిఎంఎస్కి వెళ్ళేటప్పుడు మనం 50 lakhs పెట్టాలి, సడన్గా 40 lakhs అయింది ఒక 1 or 2 monthsలో ఉంటామా, ఈ మార్కెట్ అసలు అంతా గ్యాంబుల్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. సో ఈ పిఎంఎస్ వాటికి వెళ్ళాలంటే మనకు కొంత ఈక్విటీస్ మీద మంచి ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. అది మనం మ్యూచువల్ ఫండ్లో ఎర్న్ చేయొచ్చు ఆ ఎక్స్పీరియన్స్ని. వన్స్ నాకు ఒక డీసెంట్ పోర్ట్ఫోలియో ఉంది, ఒక 2 crores అలా, అప్పుడు నేను కొంత రిస్క్ తీసుకొని నేను పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు మనకి ఏంజల్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ యూఎస్లో చాలా ఫేమస్ అండి. మనకి ఇండియాలో అంత కాదు. నాకు చాలామంది క్లయింట్స్ మాట్లాడేటప్పుడు చెప్తారు హెడ్జ్ ఫండ్స్ అని. అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు హెడ్జ్ ఫండ్స్, అక్కడ మనకి చాలా బ్రోకరేజ్ కంపెనీస్ ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. సో వ్యాన్గార్డ్ లాంటి రీసెర్చ్ ఫర్మ్స్ ఇవన్నీ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. సో హెడ్జ్ ఫండ్స్ అనేవి వాళ్ళకి చాలా ఫెమిలియర్. ఈ హెడ్జ్ ఫండ్ అనేది మనకి ఇక్కడ ఇండియాలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తూ ఉంటుంది. సో లేకపోతే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అగైన్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore ఉంటుంది. సో 1 crore పెట్టి చేయాలి.
ఈక్విటీస్ ఏంటంటే అంతవరకు మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇట్స్ నాట్ ఏ బాంబే మార్కెట్. మనకి బాంబేలో అయితే కనుక ఈక్విటీస్ అనేది వాళ్ళకి బ్లడ్లోనే ఉంటుంది. అక్కడికి ఎవరో ఒకరు నేను ఈ షేర్ కొన్నా, అది కొన్నా, ఇది కొన్నా అని చెప్తూ ఉంటారు కదా, అది వాళ్ళకి విని 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 అలవాటు అయిపోతుంది. బట్ మనకు అలా కాదు. మనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా మంది షేర్స్లో నష్టపోయామన్న ఎక్స్పీరియన్సే ఉంటుంది. అవును. పెడతాను అంటే వద్దని చెప్పేవాళ్ళు ఉంటారు. యా. సో అంత హెవీ అమౌంట్స్ ఒకేసారి బెట్ చేయలేరు. సో ఈవెన్ రిటర్న్ వస్తే చాలా బాగా వస్తుంది. ఈవెన్ జొమాటో Hmm. ఒకప్పుడు 2015-16 ముందు అది ఎంత కంపెనీ, ఇప్పుడు చూస్తే కనుక 2.8 lakh crore క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. సో జొమాటో చిన్నగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ వాల్యూ ఎంత పెరిగింది. కొంత డీసెంట్ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ వస్తాయి. ఈవెన్ 2020లో ప్రైవేట్ ఈక్విటీస్ చాలా మంది జొమాటోలో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ వాల్యుయేషన్ చూసుకుంటే చాలా బాగా పెరిగింది. సో ఇవేంటంటే కొంచెం అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వస్తే చాలా బాగా రిటర్న్ వస్తాయి, పోతే అలానే పోవచ్చు. బైజు కంపెనీ ఏమైంది? సో మెటా దగ్గర నుంచి కూడా ఎక్కువ ఫండింగ్ తెచ్చుకుంది, చాలా హైప్ ఇచ్చింది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో. కానీ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ బ్యాంక్రప్టసీ. ఇన్వెస్టర్స్ వాళ్ళ బుక్స్లోంచి రైట్ ఆఫ్ చేసుకున్నారు, ఈ మనీ మనకి రిటర్న్ రాదు, ఎక్కడైనా ప్రాఫిట్స్ వస్తే అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పేసి. సో ఈ ఆల్టర్నేటివ్స్లో ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. సో ఆ రిస్క్ బేర్ చేయగలను, నాకు అంత పోర్ట్ఫోలియో ఉంది అని కనుక అనుకుంటే కనుక అప్పుడు మనం ఆల్టర్నేటివ్స్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో అంత లేదు, నాకు రిస్క్ నేను బేర్ చేయలేను అంటే కనుక కన్ఫైన్ టు మ్యూచువల్ ఫండ్స్. లేదు నేను రిస్క్ బేర్ చేస్తాను, అగైన్ నా దగ్గర అమౌంట్ లేకపోతే నేను నాకు పోయినా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది, బట్ అంత అమౌంట్ ఉండాలి. సో అమౌంట్ ఉంటే కనుక వీ కెన్ గో ఫర్ అన్ ఆల్టర్నేట్స్ ఆల్సో. సో కన్సిడరింగ్ ఆల్ దిస్, స్టార్టింగ్ అయితే కనుక కమ్ విత్ మ్యూచువల్ ఫండ్. వన్స్ నాకు కొంత డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, దెన్ గో విత్ పిఎంఎస్. అలా కాకుండా నేను ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాను, ఒక 5 crores పోల్, దెన్ వీ కెన్ డివైడ్. సో బెటర్ ఆపర్చునిటీస్ ఏంటంటే మనకి ఆల్రెడీ యూఎస్ మార్కెట్లో కనుక కొంత ఎక్స్పోజర్ ఉంటే ఇండియన్ మార్కెట్లో. అండ్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ రిటైర్ అవుతారు? ఇఫ్ దే వాంట్ టు రిటైర్ ఇన్ యూఎస్ ఆర్ ఇఫ్ దే గాట్ అ గ్రీన్ కార్డ్, దెన్ మెజారిటీ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఇన్ యూఎస్. ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తారు? యా, అక్కడ 70-80% ఉండాలి. ఫర్ డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇండియాని ఎక్స్ప్లోర్ చేయాలి. అలా కాకుండా నేను ఇండియాలో రిటైర్ అవుతా అంటే కనుక అగైన్ మెజారిటీ ఇక్కడ ఉండాలి, సో మైనారిటీ అక్కడ ఉండాలి. సో ఈ మన కంట్రీ ఆఫ్ రిటైర్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక 2 days బ్యాక్ ఐ గాట్ ఏ క్లయింట్ కాల్. క్లయింట్ ఈజ్ ఇండియన్, ఈజ్ వర్కింగ్ ఇన్ మిడిల్ ఈస్ట్, హీ వాంట్స్ టు రిటైర్ ఇన్ మలేషియా. ఇప్పుడు ప్లానింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ కంట్రీలో మనం రిటైర్ అవుతున్నాం, దానికి తగ్గట్టుగా ఆ కంట్రీకి ఉన్న కరెన్సీ డిప్రిషియేషన్స్, ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా మన ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. సో అలానే మనకి ఇన్వెస్ట్మెంట్లో ప్లెయిన్ రూల్ అంటూ ఏమి ఉండదు. మనకున్న ప్రొఫైల్ పట్టేసి మనం ఎక్కడ టార్గెట్ ఉంటుంది, మన గోల్స్ ఏంటి, నాకు రిటైర్ అయ్యేటప్పుడు మంత్లీ ఎంత ఇన్కమ్ కావాలి విత్ కంఫర్ట్ లైఫ్ స్టైల్. ఇయర్లీ 2.5 lakh USD వస్తుంది. వాళ్ళు ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు. ఇప్పుడు అదే లైఫ్ స్టైల్ ఇఫ్ ఐ వాంట్ టు రిటైర్ ఇన్ ఇండియా, నేను హైదరాబాద్లో ఉంటాను అనుకుంటే ఎంత, బెంగళూరులో ఉంటాను అనుకుంటే ఎంత, నాకు ఒక 5 years తర్వాత రావాలనుకుంటున్నాను, అప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గట్టు ఎంత అమౌంట్ కావాలి. ఇదే లైఫ్ స్టైల్ సస్టైన్ చేయాలంటే ఇండియాలో యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఎంత, దానికి తగ్గట్టుగా మన అమౌంట్ని ఫైనలైజ్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టు మన అమౌంట్ గ్రో అవుతుందా లేదా, అంత కార్పస్ మనం బిల్డ్ చేసుకున్నామా, అలా ప్లాన్ చేసుకుని ఆ కార్పస్ తగ్గట్టుగా వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్. మెయిన్గా రిటైర్మెంట్ ఇలాంటి లాంగ్ ప్రోడక్ట్స్కి అయితే కనుక ఎక్కువ గ్రోత్ అయితే కావాలి. సో పాసిబుల్ ఆప్షన్స్ ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ ఒక పాసిబుల్ ఆప్షన్. అగైన్ రియల్ ఎస్టేట్ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎకానమీతో మూవ్ అయ్యేటప్పుడు బాగా గ్రో అయి ఉంటుంది, దాన్ని చూసుకొని బాగా పెరుగుతుంది అనుకుంటారు. బట్ ఒక్కోసారి స్లో డౌన్ కూడా గట్టిగానే అవుతుంది. కన్సిడర్ పూణే మార్కెట్, ముంబై మార్కెట్, ఈవెన్ బెంగళూరు మార్కెట్. బెంగళూరులో రియల్ ఎస్టేట్లో హౌసెస్ ప్రైస్ పెరగదు, రెంట్స్ పెరుగుద్ది. ఎందుకంటే ఇక 2 crores 3 crores పెట్టి అక్కడ కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి లేదు. ఇంకెక్కడైనా అవుట్స్కట్స్కి వెళ్ళిపోదాం, ఇంకెక్కడైనా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే ఆడ పెడదాం. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా జూబ్లీ హిల్స్లో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు. దేవుల్ గోఫర్ నానక్రామ కూడా, నార్సింగి ఆ ఏరియాస్ వైపు వెళ్తూ ఉంటారు. ఎక్స్పాండ్ ఎక్కడ అవుతుంది అనేది చూసి, ఎందుకంటే ఆల్రెడీ పీక్ వచ్చిన తర్వాత ఎవరు ఇన్వెస్ట్ చేయడం చూడరు. సో రియల్ ఎస్టేట్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ గ్రోత్ అనేది పీక్ వచ్చిందా లేదా చూసుకొని ఐడెంటిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఈక్విటీస్ మార్కెట్, ఈ 2 మార్కెట్స్ మాత్రమే మనకి ట్రెమెండస్ రిటర్న్ అనేది ఇవ్వగలవు. సో ఈ 2 మార్కెట్స్లోనే మనకి ఉన్న గోల్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.